హైదరాబాద్ వెళ్ళాక హైదరాబాద్ వాటర్కి జనరల్గా తెల్లగా వస్తారు అని అంటారు. నిజంగా వాటర్ వల్ల ఇలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఈ DIY మాస్క్ కన్నా ఆ బేసిక్ స్కిన్ రొటీన్ వాడుకోమని నేను చెప్తాను ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆ సన్ స్క్రీన్ పెట్టుకొని ఆ మాయిశ్చరైజర్ అయినా పెట్టుకుంటే ఏమైనా చేంజెస్ వస్తాయి, కానీ ఇది పెట్టుకుంటే షేడ్స్ పెరిగిపోయి కలర్ ఈవెన్ అవుట్ అయిపోయి అవన్నీ అయితే అవ్వవు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని వందల ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేస్తున్నారు. మీరు అట్లీస్ట్ మీ స్కిన్ టైప్ కొంచెం అర్థమవుతే దాన్ని బట్టి చూడాలి. మీకు అర్థం కాకపోతే మాత్రం మీరు హెల్ప్ తీసుకొని చేసుకోవాల్సిందే. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి నా దగ్గరకు వచ్చేటప్పటికే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ సీరమ్స్, క్రీమ్స్, ఫేస్ మాస్క్ ఏవేవో ఉంటాయి. అవన్నీ వాడేసి ఏం పని చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఇట్లా వాడితే మీకు అయిపోతుందని చెప్పి. సో ఇట్స్ ఆల్వేస్ అ మిక్స్డ్ థింగ్ బేసికలీ. ఇప్పుడు మనకి బేసిక్గా మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ అని వచ్చేసినాయి. అక్కడో 5 ప్రోడక్ట్స్, ఇక్కడో 5 ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో దీని మీద మీ పాయింట్ ఏంటి? సో నన్ను అడిగితే అట్లీస్ట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ నైట్కి ఒక నైట్ క్రీమ్ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిన్ కన్సర్న్. ఉన్న సన్ స్క్రీన్ని కరెక్ట్ వాడడం, కన్సిస్టెంట్గా వాడడం స్కిన్ రొటీన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రోజ్మేరీ వాటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ రచ్చరచ్చలు చెప్తున్నారు. మినాక్సిల్కి సబ్స్టిట్యూట్ అని చాలా మంది ట్రై చేయబోతారు, కానీ మినాక్సిల్ సబ్స్టిట్యూట్ అసలు కాదు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే టైం వేస్ట్ చేసుకొని ఉన్న హెయిర్ ఫాలికల్స్ పోతాయి. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. స్కిన్ అనగానే మనకి బోల్డ్ అనే డౌట్లు వస్తాయి. లైక్ అసలు స్కిన్ గురించి మాట్లాడుకుంటే ఒక వాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. సో అసలు ఒక మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్దీ స్కిన్ అంటే ఏంటి? హెల్దీ స్కిన్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్సైడ్ అనమాట. అంటే లోపట ఉన్నది బయట తెలుస్తుంది ఎప్పుడైనా కూడా. సో ఇది చాలా జెనరిక్గా అనిపించవచ్చు, కానీ మీరు లోపల ఇంటర్నల్గా అంత బాగుంటేనే స్కిన్ కూడా ఇట్ విల్ బి మంచిగా గ్లో తోటి, హైడ్రేటెడ్గా, మంచి గుడ్ ఏజింగ్ తోటి అట్లా ఉంటుంది అనమాట. సో హెల్దీ స్కిన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ గ్లాస్ స్కిన్ వాట్ ఎవర్ ట్రెండ్స్ అది కాకుండా జనరల్గా కూడా ఇంటర్నలీ ఎట్లా ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది స్కిన్లో. సో దట్ ఈస్ వాట్ హెల్దీ స్కిన్ ఈజ్ యాక్చువల్లీ. ఓకే, అంటే కొంతమందికి డ్రై స్కిన్ లేకపోతే ఆయిలీ స్కిన్ అంటాం కదా. సో మన స్కిన్ ఏ టైపు అని ఎలా తెలుసుకోవాలి? సో జనరలీ డ్రై అండ్ ఆయిలీ స్కిన్ కూడా ఇట్ ఈస్ నాట్, అది మొత్తం ఫిక్స్డ్గా అట్లా ఏం ఉండదు. చిన్నప్పుడు డ్రై స్కిన్ ఉండి తర్వాత ఏజ్ అవుతుంటే మళ్ళీ ఇంకా డ్రై అవుతుంది. కొంతమందికి ఆయిలీ ఉండి తర్వాత డ్రై అవుతుంది. ఇట్ కెన్ బీ ఇన్ఫ్లుయెన్స్ విత్ వెదర్, వేర్ యూఆర్ లివింగ్, ఇంటర్నలీ జరిగే చేంజెస్తోని అట్లా కూడా ఇంపాక్ట్ అవుతుంది. బట్ ఆయిలీ అంటే, డ్రై అంటే కొంచెం తెలుస్తుంది ఎవరికైనా కూడా ఎట్లా ఉందనేది. సో దానికి పర్టికులర్లీ మీరు ఇంట్లో ఏం టెస్ట్ చేసుకుని అట్లేం కాదు, కానీ ఫేస్ వాష్ చేసుకున్నాక నార్మల్గా మీ స్కిన్ ఆయిలీ అయితే ఆయిలీ అని తెలుస్తుంది. ఫేస్ వాష్ చేసుకొని వదిలేసి ఏం పెట్టకపోతే అట్లానే డ్రైగా ఉండి అట్లనే ఉంటుంది. మీరు ఏదైనా పెడితేనే మీకు హైడ్రేషన్ వస్తుందంటే యూ కెన్ నో దట్ ఇట్స్ డ్రై స్కిన్. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కొన్ని వందల ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేస్తున్నారు. సో ఒక ప్రోడక్ట్ మన స్కిన్కి తగ్గట్టు ఒక ప్రోడక్ట్ని తీసుకోవాలి అన్నప్పుడు మనం యూజువల్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటి? సో బేసికలీ ఇప్పుడు కొత్త బ్రాండ్స్ ఇవాళ స్టార్ట్ అయ్యి రేపటి నుండి మొత్తం ప్రమోషన్స్ రన్ అయ్యి అట్లా అవుతున్నాయి. సో మై ఒపీనియన్ ఇస్ దట్ అట్లా ఏది పడితే అది ట్రై చేసే బదులు మీకు నిజంగా ఏదైనా స్పెసిఫిక్ కన్సర్న్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ యాక్నే ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సివియర్ పిగ్మెంటేషన్ సంథింగ్ లైక్ దట్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు చెక్ విత్ డర్మటాలజిస్ట్ అండ్ టేక్ ట్రీట్మెంట్. అది ఒకటి. బట్ లేదు మీకు జస్ట్ నార్మల్గా నాకు ఒక మాయిశ్చరైజర్ కావాలి, సన్ స్క్రీన్ కావాలని వెతుక్కుంటే మీరు అట్లీస్ట్ మీ స్కిన్ టైప్ కొంచెం అర్థమవుతే దాని బేసిస్లో అట్లీస్ట్ ఏదో ఒకటి ఇంట్లో స్టార్ట్ చేసుకుంటాను నేను అనుకుంటే దాన్ని బట్టి చూడాలి. మీకు అర్థం కాకపోతే మాత్రం మీరు హెల్ప్ తీసుకొని చేసుకోవాల్సిందే. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి నా దగ్గరకు వచ్చేటప్పటికే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ సీరమ్స్, క్రీమ్స్, ఫేస్ మాస్క్ ఏవేవో ఉంటాయి. అవన్నీ వాడేసి ఏం పని చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు చెక్ చేసి అప్పుడేమైనా టెస్ట్ చేసి అప్పుడేమైనా కరెక్షన్స్ చేసి అప్పుడు ట్రీట్ చేస్తాం మేము. సో ఇది అంతా దానికి ఏం బ్లాక్ అండ్ వైట్ లాగా ఉండదు అనమాట. ఐ కెనాట్ గివ్ అ గైడ్ లైన్ దట్ ఇట్లా వాడితే మీకు అయిపోతుందని చెప్పి. సో ఇట్స్ ఆల్వేస్ అ మిక్స్డ్ థింగ్ బేసికలీ. ఓకే, అండ్ సన్ స్క్రీన్ విషయానికి వస్తే సన్ స్క్రీన్ యూజ్ చేయమని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. బట్ కొన్ని సన్ స్క్రీన్స్ జనరల్గా మనందరికీ
రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి, కొన్ని చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అసలు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో బేసికలీ ఇన్ జనరల్ మోర్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్తో ఏంటంటే దే ఆర్ మోర్ కాస్మెటికలీ యాక్సెప్టబుల్. ఇప్పుడు చాలా మంది సన్ స్క్రీన్ పెడితే నేను నల్లగా అయిపోయానని చెప్తారు. అది నల్లగా అయిపోరు, అది పెట్టుకుంటే అట్లా ఒక వైట్ కాస్ట్ వల్ల అది కొంచెం గ్రేగా బ్లాక్ బ్రౌన్గా అట్లా కనిపించి చూడడానికి ప్లీజింగ్ ఉండదు అది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్లోకి వెళ్తే నాట్ ఆల్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్స్ బట్ సమ్ గుడ్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్స్. దాంట్లో వన్ థింగ్ ఇస్ కాస్మెటికలీ పెట్టుకున్నప్పుడు పేషెంట్ ఆల్సో లైక్స్ ఇట్, దే లైక్ హౌ ఇట్ లుక్స్, దే మేక్ ఇట్ మోర్ డ్యూయి, హైడ్రేటెడ్ అండ్ డజంట్ లుక్ లైక్ హెవీ అట్లా అనిపించకుండా ఏం పెట్టనట్టు అనిపించి అట్లాంటి ఫార్ములేషన్స్ ఉంటాయి కొంచెం ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్లో. అండ్ ద అదర్ థింగ్ ఇస్ there are standardized brands which there is always a controversy with sunscreens అనమాట. ఏంటంటే రాసిన SPFకి ఇన్ పర్సన్ రియల్ లైఫ్లో టెస్ట్ చేస్తే ఆ SPF మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్లా కొరియన్ సన్ స్క్రీన్స్లో కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఈ కాంట్రవర్సీ అయింది. అండ్ ఇండియన్ సన్ స్క్రీన్స్ గురించి రీసెంట్లీ సంబడి టెస్టెడ్ అండ్ దాని మీద 50 అని ఉంటుంది కానీ టెస్ట్ చేస్తే 5, 6 అట్లా వస్తుంది అనమాట. సో అక్కడ మోర్ ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్స్ అంటే నాట్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ దేర్ ఆర్ ట్రస్టెడ్ బ్రాండ్స్ వేర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండ్ ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా ఇవి రాసిన SPFని మ్యాచ్ అవుతున్నాయి. ఓకే, సో ఈ 2 థింగ్స్ ఉంటాయన్నమాట బేసిక్లీ. ఒక సన్ స్క్రీన్ తీసుకోవాలి అన్నప్పుడు జనరల్గా యాజ్ అ నార్మల్ పర్సన్ తను ఏం చూసుకోవాలంటే SPF ఎంత ఉండాలి, ఈ గైడ్ లైన్స్ ఎలాంటి ఫాలో అవ్వాలి? సో బేసికలీ మినిమం SPF ఇస్ 30 to 50 ఎనీథింగ్ షుడ్ బి ఫైన్. అంతకంటే ఎక్కువ SPF ఉండే చాలా వరకు దే ఆర్ మోర్ వైట్ కాస్ట్ హెవీగా విచ్ ఇస్ మోర్ సూటబుల్ ఇఫ్ యూఆర్ సంబడి హూ ఇస్ అవుట్డోర్స్ అలాట్ ప్లేయింగ్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, స్విమ్ చేసే వాళ్ళకి 100 SPF అండ్ వాళ్ళకి సరిపోతుంది. బట్ నార్మల్ పీపుల్ ఇంట్లో ఆఫీస్లో అట్లా వర్క్ చేసుకోవడానికి అయితే 30 to 50 is fine. You can take up some good reputable brand and based on your skin concern we will prescribe generally mineral ఇవ్వాలా, tinted ఇవ్వాలా, mixed ఇవ్వాలా ఎట్లా అనేది మేము చూసుకొని ఇస్తాం జనరలీ. బట్ ఇంట్లో మీరు యాజ్ అ పర్సన్ హూ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంటూ స్కిన్ కేర్ వాడాలంటే దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ లుక్ ఫర్. ఓకే, అంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని చెప్తున్నారు, ఎండ లేకపోయినా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. సో అంటే లైక్ ఒక సీజన్కి తగ్గట్టు మనం సన్ స్క్రీన్ యూసేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందా లేకపోతే ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? సో బేసికలీ ఇండియాలో సన్ లేని డేస్ ఉండవు, సో మనం సన్ స్క్రీన్ వాడని డేస్ కూడా ఉండవు. సో ఏంటంటే బ్రౌన్ స్కిన్ ఎప్పుడైనా కూడా ఉత్తి లైన్సే కాకుండా ఉత్తి వ్రింకిల్స్ వీటితోనే కాకుండా మనకి పిగ్మెంటేషన్తో కూడా ఏజ్ వస్తుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ సన్ ఎక్స్పోజర్ తోటి ఫ్రెకిల్స్ వస్తాయి, మెలాస్మా వస్తాయి, పీడియల్స్ డార్కెన్ అవుతాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ వస్తుంది, సన్ రిలేటెడ్ స్పాట్స్ అవన్నీ కూడా వస్తుంటాయి అనమాట. సో అది కౌంటర్ చేయాలంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా ఇంట్లో ఉన్నా కూడా డైలీ వాడాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కూడా మనకు విండోస్ ఉంటాయి, మనము సన్ ఎక్స్పోజర్ లేని డేస్ అసలు ఉండవు. మన హౌసెస్లో అయినా కూడా మన వెదర్కైనా కూడా అది ఉండదు అసలు. సో అండ్ ఈవెన్ విజిబుల్ లైట్ కూడా దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది స్కిన్లో, కాబట్టి ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి ఇండోర్స్ కూడా. ఓకే, అంటే సీజనల్గా ఏమైనా చేంజ్ అవ్వాలా, లైక్ సమ్మర్లో ఎలా, వింటర్లో ఎలా, రైనీ సీజన్? జనరలీ మనకు అంత సన్లెస్ డేస్ ఉండవు కాబట్టి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు మనకి. సమ్ కంట్రీస్ దే డోంట్ హ్యావ్ సన్లైట్ ఫర్ 1-2 hours ఆల్సో. అప్పుడు రీఅప్లికేషన్ ఇస్ సంథింగ్ ప్రాబ్లీ దే కెన్ స్కిప్ అండ్ సంథింగ్ లైక్ దట్. కానీ మనకైతే ఏం పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సమ్మర్లో సన్ రిలేటెడ్ ఎలర్జీస్ పెరుగుతాయి కాబట్టి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రోయాక్టివ్గా గుడ్ క్వాంటిటీ రీఅప్లికేషన్ అంతా చేసుకుంటూ ఉండాలి ఇంకా. బట్ ఫర్ నార్మల్ పర్సన్ ఫేస్కి సన్ స్క్రీన్ వాడడానికి అయితే దెర్ ఇస్ నో చేంజ్. సమ్మర్ ఆర్ వింటర్ రెగ్యులర్గా వాడుకుంటేనే లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి ఆన్ ఎ డైలీ బేసిస్? సో ఫేస్ అండ్ నెక్కి ఇట్ విల్ బి రఫ్లీ అరౌండ్ 1/2 teaspoon అనమాట. సో 2 finger lengths తీసుకొని ఫుల్ ఫేస్ అండ్ నెక్కి వాడాలి. సో ఎక్కువ క్వాంటిటీ అప్లై చేయాలి అండ్ మేము తక్కువ వాడితే దాని SPF ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. ఓకే, సో లైక్ ఫస్ట్ ఇప్పుడు మనకి బేసిక్గా మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ అని వచ్చేసింది. అక్కడో 5 products, ఇక్కడో 5 products, మొత్తం అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో దీని మీద మీ పాయింట్ ఏంటి? సో ఇఫ్ యు ఆర్ స్కిన్ కేర్ ఎంతూసియాస్ట్ అంటే మీకు నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఇంత రొటీన్ అదొక రిచువల్ లాగా ఉండాలి అంటే వెల్ అండ్ గుడ్, యూ కెన్ డూ ఇట్. బట్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఫాలో ఇన్ దట్ బ్రాకెట్. ఇంటికి వెళ్ళినాక ఫేస్ వాష్ చేసుకొని నైట్ క్రీమ్ పెట్టుకోవడానికి చాలా మంది దే డోంట్ హ్యావ్ టైమ్ ఆర్ వాట్ ఎవర్. సో నేను ఎప్పుడైనా కూడా స్కిన్ రొటీన్ సింప్లిఫై చేసే ఇస్తాను. ఐ డోంట్ గివ్ టూ మెనీ ప్రోడక్ట్స్ బికాస్ కంప్లైన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఉన్న 2 కరెక్ట్గా వాడుకోవడము దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ దెన్ 5-6 products లేయర్ ఆన్ చేసి చేయడము. అదంతా చాలా
1% ఆఫ్ ద పాపులేషన్కి అంత ఇంట్రెస్ట్ టైం ఉంటుంది, వేర్ యూనో డైలీ వెళ్ళి యూనో షీట్ మాస్క్ వేసుకొని అంత యూనో ఒక రెజిమెన్ లెక్క మొత్తం చేయడానికి. సో నన్ను అడిగితే అట్లీస్ట్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ నైట్కి ఒక నైట్ క్రీమ్ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిన్ కన్సర్న్ అంతవరకు వాడుకుంటే దట్ ఈస్ అట్లీస్ట్ ఎనఫ్. ఉన్న సన్ స్క్రీన్ని కరెక్ట్ వాడడం, కన్సిస్టెంట్గా వాడడం స్కిన్ రొటీన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్కిన్లో 1 వీక్లో రిజల్ట్స్ రావు, ఇట్ టేక్స్ మంత్స్. ఎస్పెషలీ ఉత్తి క్రీమ్స్ వాడితే మంత్స్, ఇయర్స్ ఇవన్నీ లాంగ్ టర్మ్లో పే అవుట్ అయ్యేవి. సో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఊరికినే ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తూ ఈరోజు నియాసినమైడ్, రేపు వైటమిన్ సి, రేపు హైలోరినిక్ యాసిడ్ అట్లా మారుస్తే ఏ రిజల్ట్ ఉండదు. ఓకే. అండ్ స్కిన్ కేర్కి గ్లూటథయోన్ టాబ్లెట్స్ కానీ, సిరమ్స్ కానీ, లేకపోతే సెలైన్స్ కూడా ఈ మధ్య తీసుకుంటున్నారని విన్నాను. సో అది నిజంగా హెల్ప్ అవుతుందా? సో గ్లూటథయోన్ యాక్చువల్లీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్. సో కొంచెము ఇట్ డస్ హ్యావ్ గుడ్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ బాడీ అండ్ ఇట్ ఈస్ యూస్ ఫర్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ కండిషన్స్ ఆల్సో. అండ్ దెర్ ఆర్ స్టడీస్ వెర్ ఇట్ హెల్ప్స్ విత్ పిగ్మెంటేషన్ అండ్ ఆల్. స్పెసిఫిక్ కన్సర్న్స్కి ఇట్ క్యాన్ హెల్ప్ అండ్ ఆల్. ఓరల్ గ్లూటథయోన్ కంటే ఐవి అంటే ఇంజెక్షన్ గ్లూటథయోన్కి ఎప్పుడైనా కూడా రిజల్ట్, అబ్జార్ప్షన్, ఎవ్రీథింగ్ ఈస్ బెటర్ యాక్చువల్లీ. సో ఓరల్ ఈస్ అ లిటిల్ స్టిల్ డిబేటెడ్ అండ్ ఆల్ హౌ ఇట్ యునో అబ్జార్బ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ కెన్ స్టిల్ బి టేకెన్ యాజ్ అ సప్లిమెంట్ అండ్ యాజ్ ద నేమ్ సేస్ దే ఆర్ సప్లిమెంట్స్, not treatments. Okay, so adokati. And serums and all, they don't work at all. Glutathione serums and glutathione soaps and all ఏం చేయవు. Lot of people have this misconception that glutathione వేసుకుంటే ఎక్కడి నుండో ఎక్కడికి కలర్ అంతా మారిపోతుందని. ఎవరికైనా కూడా ఉన్న స్కిన్ టోన్ని ఏ క్రీమ్ కానీ ఏ ప్రొసీజర్ కానీ మార్చలేదు. మనం జెనెటిక్గా దేంతో బ్లెస్ అయి ఉన్నామో అదే ఉంటుంది మనకి ఎప్పుడైనా కూడా. ఓకే. అండ్ చాలా మందికి ఉన్న కామన్ ప్రాబ్లం డార్క్ సర్కిల్స్. ఈ డార్క్ సర్కిల్స్ని మనం న్యాచురల్గా తగ్గించుకోవాలి అని అంటే ఎలా? సో ఈ మధ్య డార్క్ సర్కిల్స్ యంగర్ పీపుల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇఫ్ యూ సీ అండర్ 20, అండర్ 25 పిల్లలకి ఐ మీన్ చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట. దే ఆర్ లుకింగ్ మోర్ ఏజ్ దెన్ పీపుల్ 30+ కన్నా అండర్ 25 ఏజింగ్ ఎక్కువ అవుతుంది ఫాస్ట్గా. దేర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ ఇట్. వన్ మెయిన్ థింగ్ ఈజ్ డైట్. సో చాలా మంది ఇప్పుడు ఈజీ టు ఈట్ అవుట్, ఈజీ టు ఈట్ ఫాస్ట్ ఫుడ్, లాట్ ఆఫ్ రీపర్పస్డ్ ఆయిల్, రిఫైన్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అంతా పెరిగి కూడా అదంతా స్కిన్లో ఇంపాక్ట్ తెలుస్తుంది. వేర్ ఇట్ హస్ బికమ్ సో కామన్ ఫర్ మీ టు డయాగ్నోస్ అ ప్రీ డయాబెటిక్ అండర్ 20 ఆన్ ఎ డైలీ బేసిస్. సో ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కిడ్స్ వస్తారు, వాళ్ళకి టెస్ట్ రాస్తాను, అది వస్తుంది. సో అట్లా ఉంటుంది. ఇదంతా కూడా స్కిన్లో తెలుస్తుంది. నా మెడ మీద నల్లగా అయిపోయింది అని వస్తారు, లేకపోతే సమ్ అదర్ ఇష్యూ దట్ యాక్నే ఉందని వస్తారు. టెస్ట్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అది కళ్ళ చుట్టూ డార్క్నెస్ కూడా అట్లాంటి వాటి వల్ల అవ్వచ్చు. ఓవర్ వెయిట్ ఉండి, షుగర్స్ ఎక్కువ తిని, ప్రీ డయాబెటిక్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి, థైరాయిడ్ ఉండి, ఇట్లాంటి రీజన్స్ వల్ల కూడా వస్తుందన్నమాట. సో అది ఒక కామన్ రీజన్ అయిపోయింది అండర్ 25 ఎస్పెషలీ. ఇంతకుముందుకేమో అండర్ 50+, 60+ ఇష్యూ లాగా ఉండేది, కానీ ఇప్పుడు యంగర్ ఏజ్ ప్రాబ్లం అయిపోయింది ఇది ఒకటి. ఇంకోటి స్ట్రెస్ వల్ల, స్క్రీన్ టైం యూసేజ్ వల్ల, లైఫ్ స్టైల్, ఇరెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, వీటన్నిటి వల్ల కూడా ఫేషియల్ వాల్యూమ్ లాస్ ఉంటుంది. సో అండర్ ఐజ్ ఎప్పుడైనా వాల్యూమ్ తగ్గుతూ ఏజ్ అవుతారు అందరికీ అవుతుంది అది. సో ఆ ఏజింగ్ ఇంపాక్ట్ అనేది మన లైఫ్ స్టైల్ మీద, మన ఓవరాల్ హెల్త్ బట్టి కూడా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల అండర్ ఐజ్ ఆ వాల్యూమ్ పోయి డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో దానికి ఏం క్రీమ్స్ పనిచేయవు యాక్చువల్లీ. సో అది లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే స్లో డౌన్ అవుతుంది. అండ్ ప్లస్ ఇంజెక్టబుల్ ఆప్షన్స్ లైక్ ఫిల్లర్స్ అండ్ ఆల్, అవే ట్రీట్మెంట్ ఉంటాయి దానికి. ఓకే. అంటే దానికి షీట్స్ వస్తున్నాయి ఇక్కడ మనం పెట్టుకోవడానికి, అవి కూడా ఏమి పనిచేయవు. దే ఆర్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ. సో ఈ బోటాక్స్ షీట్స్, బ్రింకిల్ షీట్స్, హైలోరానిక్ యాసిడ్ ప్యాచెస్ అవి ఏవి పనిచేయవు. హైలోరానిక్ యాసిడ్ స్కిన్లో నుండి అంత అబ్జార్ప్షన్ ఉండదు యాక్చువల్లీ. అందుకే మేము దాన్ని స్కిన్లో ప్లేస్ చేస్తాము. సో అది న్యాచురల్ కాంపోనెంట్ ఆఫ్ స్కిన్. ఇట్స్ అ హైడ్రేటింగ్ ఏజెంట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద స్కిన్ నార్మలీ. సో ఏజ్తో పాటు అది డిప్లీట్ అయిపోతుంది అనమాట, తగ్గిపోతూ వస్తుంది. సో ఇంజెక్షన్ ఫిల్లర్ చేసినప్పుడు అది ఆ వాల్యూమ్ని ఇచ్చి అట్లా కూర్చుంటుంది అనమాట ఎసెన్షియలీ. సో దాని రోల్ అట్లా ఉంటుంది. ఓకే. అండ్ ఫేస్కి ఇంట్లో మల్టిపుల్ మాస్క్లు ఉంటాయి మన దగ్గర. డిఐవై శనగపిండి పెడతారు, ఫేస్కి టమాటో పెడతారు, కాఫీ పౌడర్ పెడతారు. ఇవన్నీ నిజంగా హెల్ప్ చేస్తాయా? సో ఒకప్పుడు ఏంటంటే ఈ శనగపిండి ఇవన్నీ ఎక్స్ఫోలియంట్స్ బేసికలీ. సో చాలా మందికి ఏం కాకపోవచ్చు ఇవన్నీ పెట్టి, కానీ వీటి వల్ల బ్యాక్ ఫైర్ వచ్చే వాళ్ళు మా దగ్గరకు వస్తారు కాబట్టి మాకు తెలుస్తుంది వాటి వల్ల ఏమవుతుందో. ఆ డిఐవై మాస్క్ డ్రై స్కిన్ మీదనో లేకపోతే యాక్నే ప్రోన్ స్కిన్ మీదనో అట్లా పెట్టి కొంచెం ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం, కాలినట్టు అవుతుంది అనమాట. అట్లా అయ్యి థెల్ కమ్ టు అస్ ఆర్ యాక్నే వర్సన్ అయ్యి వస్తారు, కొత్త పిగ్మెంటేషన్ వచ్చి తెచ్చుకుంటారు. సో ఈ డిఐవై మాస్క్ కన్నా ఆ బేసిక్ స్కిన్ రొటీన్ వాడుకోమని నేను చెప్తాను ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆ సన్ స్క్రీన్ పెట్టుకొని ఆ మాయిశ్చరైజర్ అయినా పెట్టుకుంటే ఏమైనా చేంజెస్ వస్తాయి, కానీ ఇది పెట్టుకుంటే షేడ్స్ పెరిగిపోయి కలర్ ఈవెన్ అవుట్ అయిపోయి అవన్నీ అయితే అవ్వవు. సో
చాలా మందికి ఈ మధ్య ఫేషియల్ హెయిర్ ఉంటుంది. సో కొంతమంది లేజర్కి వెళ్తున్నారు, ఇంకొంతమంది షేవింగ్ చేస్తున్నారు, ఇంకొంతమంది వ్యాక్సింగ్కి వెళ్తున్నారు, థ్రెడ్డింగ్కి వెళ్తున్నారు. సో వీటన్నిటిలో ఏది బెస్ట్ అండ్ దేనివల్ల మనకి ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సో స్కిన్ డ్యామేజ్ అంటే ఎప్పుడైనా కూడా సూపర్ఫిషియల్గా మీరు స్కిన్ ఇరిటేట్ చేసే ప్రొసీజర్స్ చేస్తే ఎప్పుడైనా ద డ్యామేజ్ ఇస్ మోర్. సో లేజర్ హెయిర్ రిమూవల్ ఇస్ ఆబ్వియస్లీ ద బెస్ట్ వే, బికాస్ దాంట్లో పర్మనెంట్గా రెడ్యూస్ అవుతూ వస్తుంది గ్రోత్. ఓకే, సో అది ఎట్లయినా అల్టిమేట్లీ మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి హెయిర్ గ్రోత్ రిడక్షన్లో అంటే అదే ఆప్షన్ ఉంటుంది. అండ్ షేవింగ్ వల్ల హెయిర్ థిక్నెస్ ఏం పెరగదు మనకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ షాఫ్ట్ మధ్యలో కట్ చేస్తాం కాబట్టి అది రఫ్గా పైకి వచ్చేసరికి థిక్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇన్హెరెంట్గా లేని థిక్నెస్ ఏ షేవింగ్తోని రాదు. సో చాలా మంది షేవ్ చేసుకుంటే హెయిర్ బాగా వస్తుందంటారు కానీ అది కూడా రాదు. సో ఇవన్నీ అట్లా వర్క్ అయ్యేవి కాదు. అండ్ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ అంటే ఆబ్వియస్లీ మీ యాజ్ అ డర్మటాలజిస్ట్ వోంట్ రికమెండ్ దోస్ థింగ్స్. సో అవన్నీ ఏంటంటే వ్యాక్స్ ఎస్పెషలీ అందరికీ పడదు కూడా మళ్ళీ. సో అది కూడా చూసుకోవాలి, ఎస్పెషల్లీ ఉన్న ఫేస్ యాక్నే ఉన్న ఫేసెస్లో ఆర్ థిక్ హెయిర్ ఉన్న ఫేసెస్కి వ్యాక్స్ పడదు కొన్నిసార్లు, దానివల్ల ఈ యాక్నే పెరగడము ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అగైన్ అందరికీ ఇవన్నీ పడకుండా ఉంటాయని కాదు, చాలా మందికి దే ఆర్ కంఫర్టబుల్ డూయింగ్ దీస్ థింగ్స్ అండ్ ఆల్, బట్ పడని వాళ్ళకి ఇంక దే హ్యావ్ టు లీవ్ దోస్ మెథడ్స్ అండ్ మూవ్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. ద లెస్ యూఆర్ స్ట్రిప్పింగ్ యువర్ స్కిన్ అవే అనమాట. ఇప్పుడు వ్యాక్స్ పెట్టి వీఆర్ రిమూవింగ్ ఇట్ అండ్ ఆల్, సో దానివల్ల చాలా కామన్గా బర్న్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ అందరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఆ బర్న్స్ ఇష్యూస్, సో ర్యాషెస్ వస్తాయి. సో వ్యాక్స్ వల్ల అయితే అట్లాంటివి ఇష్యూస్ ఉంటాయి. థ్రెడ్డింగ్లో అట్లా ఏం ఉండదు కాబట్టి ఫేస్ థ్రెడ్డింగ్ అండ్ ఆల్ దట్ ఈస్ ఓకే. సో జనరలీ షేవింగ్ ఇస్ ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ యూ నాట్ డూయింగ్ డ్రై షేవింగ్. సో వెట్ షేవింగ్ చేయాలి, ట్రిమ్మింగ్ ఈజ్ ఆల్సో ఫైన్. సో దీస్ ఆర్ ఓకే. మనకి యాక్నే వచ్చినప్పుడు మనం జనరల్గా వాటిని స్క్వీజ్ చేసేస్తూ ఉంటారు చాలామంది, అలా చేయొద్దు మచ్చలు పడతాయని అంటారు. సో అసలు మనం అలా స్క్వీజ్ చేసినప్పుడు ఏమవుతుంది లోపల? సో జనరలీ యాక్నే అదంతా ఇన్ఫ్లేమ్ అయ్యి రెడ్గా ఉండి దాంట్లో అంతా పసిఫిల్ అయ్యి లేకపోతే నాట్యుల్లాగా ఉంటుంది. అది న్యాచురల్గా బయటికి రావట్లేదు కాబట్టి పుష్ చేసి అంతా చేస్తాం కాబట్టి అక్కడ ఉన్న స్కిన్ టెక్స్చర్లో స్కిన్ బ్యారియర్లో డ్యామేజ్ జరుగుతుందన్నమాట. సో దీనివల్ల వన్ థింగ్ ఇస్ ఆ మార్క్స్ అన్నీ ఉండిపోయే టెండెన్సీ ఉంటుంది. ఇంకోటి స్కార్స్ పడే ఛాన్స్ ఉంటుంది. స్కార్స్ అంటే ఆ డిప్రెషన్స్ లాగా ఫేస్ మీద పిట్స్ లాగా టెక్స్చర్ పర్మనెంట్గా మారుతుంది. మార్క్స్ అన్నా క్రీమ్స్ అవి ఇవి తగ్గుతాయి కానీ స్కార్స్కి ఏ క్రీమ్ పనిచేయదు, దానంతా ప్యూర్లీ ప్రొసీజరల్ ట్రీట్మెంటే ఉంటుంది దానికి. సో స్కిన్ టెక్స్చర్ ఎప్పుడైనా కూడా ఏ క్రీమ్ అంత ఇంప్రూవ్ చేయదు. ఒక 5% అట్లా చేంజ్ అవుతుందేమో కానీ అంత డ్రామాటిక్గా అయితే ఏం చేంజ్ అవ్వదు. మళ్ళీ దానికి మార్ఫియస్ లేజర్ రీసర్ఫేసింగ్ ఏదో చేస్తాం దానికి, అది క్లియర్ అవుట్ చేయాలంటే. సో ఎప్పుడైనా కూడా యాక్నే ట్రీట్ చేయడం ఈజీ, యాక్నే కాంప్లికేషన్స్ని ట్రీట్ చేయడమే కొంచెం మోర్ టైం టేకింగ్ అండ్ మోర్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో కమింగ్ టు హెయిర్, జనరల్గా హెయిర్ ఫాల్ అవుతుందని, హెయిర్ థిన్నింగ్ అవుతుందని అందరూ అనే మాట. సో ఆ హెయిర్ ఫాల్ని తగ్గించుకోవాలి అని అంటే యాజ్ ఎ పర్సన్ ఏం చేయాలి, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో వన్ థింగ్ ఇస్ ఇప్పుడు వైటమిన్ డి, B12 డెఫిషియన్సీ, థైరాయిడ్ ఇట్లాంటి ఇష్యూస్ చాలా కామన్ అయిపోయినాయి. సో దీనివల్ల హెయిర్ ఫాల్ అవ్వడం అనేది కూడా ఉంటుంది. సో న్యూట్రిషనలీ ఇంటర్నల్గా అంత కరెక్ట్ ఉందో లేదో చూసుకోవడం దట్ ఈస్ వన్ బేసిక్ థింగ్ అనమాట. సివియర్ ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్ ఇండియన్స్లో, ఎస్పెషలీ విమెన్లో. సో అవన్నీ కొంచెం క్లియర్ అవుట్ చేసుకోవడం అది ఇంపార్టెంట్. అదర్ థింగ్ ఇస్ తినే ఫుడ్లో కూడా మంచి ప్రోటీన్ అంటే ఎగ్స్, లీన్ చికెన్, హెల్దీగా కుక్ చేసిన చికెన్, ఫ్రెష్ ఫ్రూట్, సీజనల్ వెజిటబుల్స్ ఇవన్నీ తినడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో రైట్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి కావాల్సిన వైటమిన్స్ ఇవన్నీ వస్తేనే ఉంటుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఏది తిన్నా కూడా సరిపోదు కాబట్టి దాన్ని సప్లిమెంట్ చేసుకోవాల్సిందే. ఇంకా చెక్ చేసుకొని ఇయర్లీ వన్స్ అట్లా డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి అవి. ఓకే, గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది చిన్న వయసులోనే, సో ఆ గ్రే హెయిర్ని మళ్ళీ న్యాచురల్గా రివర్స్ చేయొచ్చా? అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నథింగ్ దట్ విల్ రివర్స్ గ్రే హెయిర్. ఒక్కసారి కలర్ పోయిందంటే దాన్ని ఏం చేయడానికి ఉంటుంది అనమాట. కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కానీ అవి ఇంకా అంత ప్రూవెన్ ట్రీట్మెంట్స్ కావు. లైక్ ఎక్సోజోమ్స్ ఆర్ సపోజ్ టు వర్క్ ఫర్ ఇట్ అనమాట. దేర్ ఆర్ సమ్ స్మాల్ స్కేల్ స్టడీస్ విచ్ ఆర్ షోయింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్, కానీ అవి చేస్తే 100% మీకు రివర్స్ అవుతుందని మాత్రం ఎవరు చెప్పలేరు. ఇంకా అంత అది న్యాచురల్ ఏజింగ్ అనమాట. సో స్కిన్ ఏజింగ్ అన్న రివర్స్ చేయొచ్చు కానీ హెయిర్ ఏజింగ్ని రివర్స్ చేయడం కొంచెం ఛాలెంజింగ్ ఎప్పుడైనా కూడా. ఓకే, సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్తో బాధపడే వాళ్ళకి నార్మల్గానే స్కిన్ కొంచెం బాగోదు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఎక్స్ట్రా కేర్ ఏమైనా తీసుకోవాలా?
సో మెయిన్ థింగ్ ఇస్ ఈ పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ గైనకాలజిస్ట్ కూడా చెప్తారు డైట్ ఎక్సర్సైజ్ చాలా చాలా కీ థింగ్స్ అవి చాలా నార్మల్ వేగ్ అడ్వైస్ లాగా అనిపించవచ్చు కానీ ఆ డైట్ ఎక్సర్సైజ్ తోటి వాళ్ళ సగం ప్రాబ్లమ్స్ పోతాయి. లీన్ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ లిఫ్టింగ్ వెయిట్స్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా ఉండడం ఇస్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ దెమ్ లాట్ ఇన్ ద లాంగ్ రన్ అనమాట. సో జనరల్గా పీసీఓడి ఉన్నప్పుడు యాక్నే రావచ్చు, అకాంతోసిస్ అంటాం, అంటే మెడ దగ్గర డార్క్ అయ్యి ఐస్ చుట్టూ డార్క్ అయ్యి అట్లా, అది వెయిట్కి కోరిలేషన్ ఉంటుంది దానికి యాక్చువల్లీ. అండ్ హెయిర్ థిన్నింగ్ అంటే హెయిర్ పల్స్ అయిపోవడము, బాల్డింగ్ లాంటిది ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో చేసుకోవాల్సింది అయితే గుడ్ లైఫ్ స్టైల్, క్లీన్ లైఫ్ స్టైల్, నో స్మోకింగ్, ఆల్కహాల్, నో షుగర్స్, low carb, exercise, going to gym every day. This is all very very important. ఓకే. రోజ్మెరీ వాటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ రచ్చరచ్చలు చెప్తున్నారు. సో అది నిజంగా హెల్ప్ అవుతుంది? ఇట్స్ అ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ మనీ యాక్చువల్లీ. ఎందుకంటే రోజ్మెరీ వాటర్కి అసలు దెర్ ఇస్ నో ప్రూవెన్ సైంటిఫిక్ బేసిస్ ఫర్ యూజింగ్ దట్ అనమాట. సో ఏదైనా కూడా ఇప్పుడు మనము వాడేటప్పుడు ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు దీన్ని అంతా లార్జ్ స్కేల్ స్టడీస్ చేసి ప్రూవ్ అయిన వాటిని ప్రిస్క్రైబ్ చేస్తాం మేము ఎప్పుడైనా కూడా. ఈ రోజ్మెరీ వాటర్ అనే దానికి ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. రోజ్మెరీ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ పెరగొచ్చని ఒక్క కపుల్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి అంతే. దాంట్లో కూడా చిన్న శాంపుల్ సైజ్ అండ్ ఆ స్టడీ డిజైన్ అంటే స్టడీ స్ట్రక్చర్ కూడా అంత క్లియర్గా లేదనమాట, అంత ఫ్లాలెస్గా లేదనమాట. సో దాని బేసిస్లో ఇది ప్రిస్క్రైబ్ చేయడానికి అయితే ఏమీ రీజన్ లేదు. సో ఇది మినాక్సిల్కి సబ్స్టిట్యూట్ అని చాలా మంది ట్రై చేయబోతారు, కానీ మినాక్సిల్ సబ్స్టిట్యూట్ అసలు కాదు అది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే టైం వేస్ట్ చేసుకుని ఉన్న హెయిర్ ఫాలికల్స్ పోతాయి. ఓకే. అండ్ రైస్ వాటర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎక్కడ కొరియాలో అక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు మన దగ్గర గ్లాస్ స్కిన్, ఈ రైస్ వాటర్ పెట్టుకుని మన హెయిర్ ఇంత అలా పెరిగిపోతుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో దీని గురించి ఏమంటారు? రైస్ వాటర్ వల్ల గ్రోత్ ఏం పెరగదు. సో ఏమైనా హెయిర్ వాష్ చేసినప్పుడు దాని టెక్స్చర్ ఆర్ సంథింగ్ కొంచెం ఏమన్నా డిఫరెన్స్ అనిపించవచ్చు, కానీ ఉత్తి రైస్ వాటర్తో గ్రోత్ అయ్యేదైతే దట్ వుడ్ బి అ వెరీ పాపులర్ థింగ్ దట్ వీ వుడ్ అడ్వైజ్ ఆల్సో. ఓకే. సో అట్లా టాపికల్గా అప్లై చేసుకునే వాటిల్లో పెద్ద దాంట్లో ఏమి ఉండదు. ఈ రోజ్మెరీ వాటర్ అయినా రైస్ వాటర్ అయినా వాటి అన్నిటితో పెద్ద యూస్ ఏం రాదు. ఓకే. అండ్ హెయిర్ కేర్కి అండ్ స్కిన్ కేర్కి ఒక ఫుడ్స్ చెప్పాలి, మీరు ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తింటే వాటికి హెల్ప్ అవుతుంది అన్న ఫుడ్స్ ఉన్నాయా? 5. సో ఆ 5 foodsలో ఐ విల్ గివ్ యూ సమ్ నాట్ టు ఈట్ ఫుడ్స్ ఆల్సో. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే ఏదైనా రెడీ టు ఈట్ వచ్చినవి, మీ చిప్స్, బిస్కెట్స్ అన్నీ కూడా త్రో దమ్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ సోడాస్ అన్నీ కూడా, ఆల్ యువర్ పెప్సీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా దర్ ఆల్ నోస్ బేసికలీ. సో అదొకటి. అండ్ ఎస్లో చెప్పాలంటే ఎగ్స్, దే ఆర్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, దే ఆర్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్, B12. సో అవి. అండ్ లీన్ చికెన్, దట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ సోర్స్. సీజనల్ ఫ్రూట్స్, అండ్ కరెంట్లీ ఉన్న సీజన్లో బెర్రీస్ అండ్ ఆల్, దే ఆర్ ఫ్రెష్గా వచ్చే ఫ్రూట్స్ అండ్ ఆల్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఏంటంటే కార్బ్స్. లో కార్బ్ అంటే చాలా మంది ఏదో నేను రైస్ తినని చపాతీ తింటాను, అది కాకుండా జనరల్గా కూడా కొంచెం పోర్షన్ సైజ్ తక్కువ ఉండాలి. ఓవర్గా ఫ్రై చేసిన కార్బ్స్ అట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో దీస్ వుడ్ బి ద న్యూట్రిషనల్ రికమెండేషన్స్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్. ఓకే. డాండ్రఫ్ ఉంటుంది కదా, సో డాండ్రఫ్ని ట్రీట్ చేయడానికి మన వాళ్ళు లెమన్ యూజ్ చేస్తారు, పెరుగు యూజ్ చేస్తారు, మెంతులు కూడా యూజ్ చేస్తారు హెయిర్ గ్రోత్కి. సో అవి నిజంగా హెల్ప్ అవుతాయా, లేకపోతే ఓన్లీ యూజ్ చేస్తున్నారు అంతేనా? సో అదొక కైండ్ ఆఫ్ ప్లెసిబో ఎఫెక్ట్. కొంతమందికి అది వాడడానికి సాటిస్ఫాక్షన్ వస్తుంది, కానీ పర్మనెంట్గా అయితే ఏం పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు. డాండ్రఫ్ ఉంటే షాంపూ చేంజ్ చేసుకోవాలి. డాండ్రఫ్లో చాలా మంది డాండ్రఫ్ అని వస్తారు, కానీ తర్వాత దాన్ని చెక్ చేస్తే ఇట్ కెన్ బి సోరియాసిస్ ఆర్ సమ్ అదర్ యాక్చువల్ ఇష్యూ విచ్ నీడ్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్ టుగెదర్. సో ఎప్పుడైనా కూడా ఇఫ్ యూ థింక్ ఇట్ ఇస్ డాండ్రఫ్, యూజింగ్ ఎ షాంపూ ఈస్ బెటర్ దెన్ ఈ కర్డ్, లెమన్ జ్యూస్, వీటన్నిటితో పెద్ద చేంజెస్ ఏం రావు. సో వాటర్ మనం తీసుకునే లైక్ మనం స్నానం చేసేటప్పుడు కానీ జనరల్లీ ఏమంటారంటే లైక్ ఫ్రమ్ ఏపీ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆంధ్రప్రదేశ్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఏపీ. ఓకే. హైదరాబాద్ వెళ్ళాక హైదరాబాద్ వాటర్కి జనరల్గా తెల్లగా వస్తారు అని అంటారు. లైక్ ది బికమ్ వైట్ అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, బట్ స్కిన్ ఆ కలర్ పెరుగుతుంది అని అంటారు. సో నిజంగా వాటర్ వల్ల ఇలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే హార్డ్ వాటర్ వల్ల డెఫినెట్లీ కొంచెం స్కిన్ బ్యారియర్ ఇంపైర్ అవడము, ఇట్ కెన్
కాజ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ స్కిన్ అండ్ ఆల్. కానీ ఉత్తి వాటర్ వల్ల అయితే తెల్లగా అవ్వరు. మేబీ ఇక్కడికి వచ్చినాక స్కిన్ కేర్ ఓ సంథింగ్ అయి ఉండొచ్చు. అండ్ బీచ్ సైడ్ అట్లా ఉండే వాళ్ళు జనరలీ దే టాన్ మోర్. సో దట్ కెన్ బి ప్రాబబుల్ ఫ్యాక్టర్ ఇన్ దట్. హెయిర్ ఫాల్ అంటే సో దిస్ ఇస్ అ కామన్ థింగ్ అనమాట. రోజు పేషెంట్స్ చెప్తారు నాకు, నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందని. బట్ దానికి రిలేటెడ్గా దేర్ మైట్ బి సమ్ అదర్ థింగ్స్ ఆల్సో, లైక్ స్ట్రెస్ ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ ఆర్ చేంజ్ ఇన్ యువర్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఏదో ఒకటి ఉండుంటుంది కరెక్ట్గా చూసుకుని ఉంటే. ఉత్తి షిఫ్ట్ అయితే మాత్రం అట్లా రాదు. వాటర్ వల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది కానీ అంత సివియారిటీ ఏం రాదు. ఓకే. యాజ్ ఎ లైక్ ఒక పర్సన్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అని ఏ స్టేజ్లో వాళ్ళు తెలుసుకోవాలి? సో ఎప్పుడైనా కూడా ఏదైనా పర్సిస్టింగ్ స్కిన్ కన్సర్న్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు నాట్ సెల్ఫ్ మెడికేట్. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో టాపికల్ స్టీరాయిడ్ పూసేసుకొని వస్తారు మా దగ్గరికి. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా డర్మటైటిస్ ఉన్నా, యాక్నే కూడా కొంతమంది ఫెయిర్నెస్ కోసం స్టీరాయిడ్స్ వాడతారు. ఇవన్నీ చేయకుండా మీకు అది కన్సర్న్ తగ్గట్లేదు, రికరెంట్గా రిపీట్ అవుతూ ఉంది, అట్లా ఉందంటే వచ్చి చూపించుకోవడం బెటర్. ఎప్పుడైనా కూడా ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఆన్లైన్ ట్రీట్మెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్ సజెషన్స్ అన్ని ట్రై చేసే బదులు, ఎందుకంటే ఆ టైంలో యూఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అవేం పని చేయవు. అట్లా ర్యాండమ్ అడ్వైజెస్ కూడా కొంతమందికి కొన్ని క్లిక్ అయ్యి వర్క్ అవ్వచ్చు, కానీ అందరికైతే అవ్వవు అని. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి హైడ్రాఫేషియల్ అని చెప్పి ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. అసలు హైడ్రాఫేషియల్ హెల్ప్ అవుతుందా, లేకపోతే ఓన్లీ లైక్ మార్కెటింగ్ అండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల అవుతుందంటారా? సో హైడ్రాఫేషియల్ లో 2 things ఉన్నాయి. One thing is that there are a lot of fake hydrofacials in the market, unfortunately. So they are buying devices Amazonలో దొరుకుతాయి. దానికి ఏదో సమ్ సీరం ఏదో ఉంటుంది, దాన్ని పెట్టి ఏదో హైడ్రాఫేషియల్ అని చేస్తారు. ఇట్ విల్ బీ లైక్ అ క్లీనప్, కొంచెం గ్లో లాగా వస్తుంది, అయిపోతుంది. బట్ యాక్చువల్ హైడ్రోఫేషియల్, ద ఒరిజినల్ హైడ్రోఫేషియల్ డివైస్, ఇట్ ఈస్ లాట్ మోర్ ఎక్స్పెన్సివ్ దెన్ దాట్. అండ్ ఈచ్ టైమ్ ఆ ప్రోడక్ట్లో కూడా, ఐ మీన్ చేసిన ఫేషియల్లో కూడా మేము సర్టన్ ప్రోడక్ట్స్ వాడతాం అనమాట. సర్టన్ బూస్టర్స్, సీరమ్స్, క్లెన్జింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఇవన్నీ కూడా దే ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యూఎస్. సో దానికి దీనికి దర్ ఇస్ డే అండ్ నైట్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్ ఆల్సో. అండ్ ఒరిజినల్ హైడ్రోఫేషియల్ విచ్ వీ డూ ఇన్ క్లినిక్, సో జనరలీ దానికి ఏంటంటే మీ స్కిన్ కన్సర్న్ బట్టి కూడా వీ అడ్జస్ట్ ఇట్ అనమాట. సో దాంట్లో ఉండే బూస్టర్స్, సీరమ్స్ అన్ని కూడా యాక్నే ఉంటే యాక్నే ప్రోన్ స్కిన్కి, ఆర్ గ్లో కోసం చేస్తే గ్లోకి, అట్లా ఏజింగ్కి రిలేటెడ్ ఉంటే అట్లా దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వీ డూ ఇట్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అగైన్ కొన్ని సర్టన్ కైండ్స్ ఆఫ్ స్కిన్ టైప్స్కి డోంట్ రికమెండ్ ఇట్. కొన్ని స్కిన్ టైప్స్కి దే డూ వండర్స్. అండ్ ఆల్సో అగైన్ ఇది ఇట్స్ నాట్ లైక్ బ్లాంకెట్ థింగ్, ఏదో ఫేషియల్ అనగానే వెళ్ళి చేసేసుకొని వచ్చేస్తాను అందరికీ అన్నట్టు కాకుండా, కొన్ని సర్టన్ కండిషన్స్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ బెనిఫిట్ విత్ ఇట్. సర్టన్ పీపుల్ సీ అ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్ విత్ ఇట్. కొంతమందికి అంతేం ఉండదు అనమాట. సో అగైన్ ఇట్ ఈస్ అ మెడికల్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ నాట్ సింప్లీ సమ్ ఫేషియల్ యూ జస్ట్ డూ. ద నేమ్ సేస్ హైడ్రాఫేషియల్, కానీ ఇట్ గివ్స్ హైడ్రేషన్, ఇట్ గివ్స్ గ్లో, బూస్ట్, ఆల్ దాట్. బట్ స్కిన్ టైప్ చూసుకొని చేసుకోవాలి. అండ్ మేక్ షూర్ యూఆర్ గెటింగ్ ద ఒరిజినల్ హైడ్రోఫేషియల్. అన్ఫార్చునేట్లీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ద డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ హైడ్రాఫేషియల్ అని పెట్టేసి ఉన్నాయి, కానీ నార్మల్ పర్సన్కి ఏం తెలుస్తుంది ఈ డివైస్ ఇది అని తెలియదు కదా. సో అది అక్కడ ఇష్యూ వస్తుంది అనమాట. లైక్ నా ఫ్రెండ్కి కూడా హైడ్రాఫేషియల్ చేయించుకున్నప్పుడు తన మ్యారేజ్ టైంలో తనకి ఇక్కడంతా ర్యాషెస్ లాగా వచ్చేసినాయి అనమాట. సో ఈ పార్ట్లో. సో దెన్ అప్పుడు అనిపించింది లైక్ హైడ్రాఫేషియల్ గురించి కూడా తెలుసుకోవాలి. అన్ఫార్చునేట్లీ అన్ని డూప్స్ ఎక్కువైపోయాయి మార్కెట్లో. మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు డూప్సే కనిపిస్తాయి ఫస్ట్. ఓకే. ఏ ఏజ్ నుంచి స్కిన్ కేర్, హెయిర్ కేర్ స్టార్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి, లైక్ నేనే చూశాను చాలామంది పిల్లల్ని ఒక మార్నింగ్ ఒక ఏమంటారు ఏదైనా ఒక స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటారు, నైట్ వచ్చేసి మళ్ళీ మాస్క్లు వేసుకుంటారు. నాకు అనిపిస్తుంది ఆ టైంలో నాకు ఏం తెలియదురా అని. సో ఏ ఏజ్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయడం బెటర్? సో బేసికలీ చిన్నప్పటి నుండైనా ఒక గుడ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడడం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో దానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సన్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది, స్కిన్ హైడ్రేషన్ బెటర్గా ఉంటుంది, స్కిన్ అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, కాంటాక్ట్ అలర్జీస్ ఇట్లాంటివి తక్కువ ఉంటుంది. సో సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ వాడడానికి ఏజ్ ఉండదు. కానీ సీరమ్స్ ఇవన్నీ మరీ చిన్నపిల్లల్లో ఇట్ ఈస్ నాట్ ఎంకరేజ్డ్. సో అంత యాక్టివ్ సీరమ్స్ అవసరం లేదు వాళ్ళకి ఆ ఏజ్లో. పిల్లలు ఆడతారు, ట్యాన్ అవుతారు, సన్ స్క్రీన్ అలవాటు చేయడం అవన్నీ కొంచెం హెల్ప్ఫుల్ థింగ్స్.
జనరలీ ఒక 12-13 ఇయర్స్ వచ్చేసరికి ఇంకా డాండ్రఫ్, యాక్నే ఇష్యూస్ అవన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు కొంచెం స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి. సో అప్పటి నుండి కొంచెం ఏమైనా స్పెసిఫిక్ కన్సర్న్కి కేర్ తీసుకొని అట్లా చేస్తే బెటర్. ఎందుకంటే యాక్నే కూడా స్కార్స్ పడితే అదంతా ఒక పెద్ద లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవుతుంది. దాని బదులు ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఏజ్లో దే కెన్ గెట్ ట్రీటెడ్ అండ్ ఆల్. సో సమ్ పీపుల్ థింక్ స్కిన్ కేర్ అంటే యాంటీ ఏజింగ్కి ఈక్వలెంట్గా అనుకుంటారనమాట. సో యాంటీ ఏజింగ్కి స్కిన్ కేర్ అంటే ద మెయిన్ థింగ్స్ ఇట్స్ వెరీ అండర్ రేటెడ్, బట్ సన్స్క్రీన్ యూసేజ్, మెయింటైనింగ్ గుడ్ లైఫ్ స్టైల్ విల్ డూ అ లాట్ ఫర్ యువర్ ఏజింగ్. దెన్ ఏవేవో రెటినాల్ పెడితే నాకు లైన్స్ రావు అన్నట్టు ఏమి ఉండదు. సో ఇవి వాడుకోవడము, ఇవి చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఇవి చేసుకుంటూ తర్వాత అట్లీస్ట్ 3 ఒక నైట్ క్రీమ్, ఒక మెయిన్గా మాయిశ్చరైజర్, సన్స్క్రీన్, ఒక నైట్ క్రీమ్ అట్లా వాడుకుంటే అట్లీస్ట్ దట్ విల్ హ్యావ్ అ గుడ్ బెనిఫిట్ అనమాట. సో నాట్ ఎవ్రీబడి నీడ్స్ టు యూస్ లైక్ 7 steps 8 steps అండ్ ఆల్. అందరికీ అవసరం లేదు కూడా అదంతా, అందరికీ టైం ఉండదు, అవసరం లేదు కూడా. అట్లీస్ట్ ఆ బేర్ మినిమం చేసుకుంటే లాంగ్ టర్మ్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. పిగ్మెంటేషన్ వస్తుంది కదా కొంతమందికి, అది క్యూర్ చేసుకోవాలంటే ఎలా? సో మెయిన్ థింగ్ ఇస్ పిగ్మెంటేషన్ అంటే చాలామంది మెలాస్మా, మంగు గురించి అడుగుతారు అనమాట. సో మంగు అంటే ఎప్పుడైనా ఎండకి వేడికి పెరుగుతుంది, హార్మోనల్ చేంజెస్ వల్ల, ప్రెగ్నెన్సీలో, మెనోపాజ్ టైంలో అట్లా కూడా వస్తుంది, ఫ్యామిలీస్లో రన్ అవుతుంది, అట్లా ఉంటుంది. దీన్ని ఎంత ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఎన్ని రోజులు ఫేస్ మీద ఉంటే అంత ఛాలెంజింగ్ అవుతుంది ట్రీట్మెంట్కి కూడా. సో ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అట్లీస్ట్ స్కిన్ రొటీన్, కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. కొన్నిసార్లు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ అండ్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్ ఆల్సో, పీల్స్ అండ్ ఆల్ దే కెన్ హెల్ప్ అనమాట. సో అవి కంబైన్ చేసి ట్రీట్ చేస్తాము. మీకు పిగ్మెంటేషన్ వస్తుంది అనిపిస్తుంది అట్లీస్ట్ ఒక సన్స్క్రీన్ వాడడం, రిలీజియస్గా వాడడము, ఎండను అవాయిడ్ చేసుకోవడం మాత్రం మీరు ఇన్స్టెంట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. స్కిన్ కేర్కి ఎలా అయితే మనకి ఈ స్టెప్స్ ఉన్నాయో హెయిర్ కేర్కి కూడా ఉంటాయి. అంటే మీరు ఇలానే హెయిర్ వాష్ చేసుకోవాలి, ఇన్నిసార్లు మాత్రమే మీరు ఆయిల్ తీసుకోవాలి, అట్లా ఏమైనా ఉంటాయా? సో వన్ థింగ్ ఇస్ హెయిర్ వాష్ ఇన్నిసార్లు చేయాలి వీక్ అని అది ఒక సెట్ స్టాండర్డ్ ఏమి ఉండదు. చాలా మందికి ఒక 2 to 3 డేస్కి వాష్ చేసుకోవాలనిపిస్తుంది, గ్రీజీ అయిపోయేసరికి వాష్ చేసుకోవాలనిపిస్తుంది. కొంతమందికి డైలీ వాష్ చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది. సో అది పర్సనల్ చాయిస్. మీరు డైలీ వాష్ చేసినా, వీక్లీ వాష్ చేసినా మీ హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ అయితే ఏం చేంజ్ అవ్వవు, అంతే ఉంటాయి. సో మీకు ఏది కన్వీనియంట్ ఉందో, మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో అది మీరు చూసుకొని చేసుకోవాలి. ఆయిలింగ్ అంటే అది హెయిర్ని మాయిశ్చరైజ్ చేయడానికి, డ్రైనెస్ తగ్గించడానికే చేస్తాం కాబట్టి మీకు ఫ్రిజీ హెయిర్, డ్రై హెయిర్ అట్లా ఉంటే ఆయిలింగ్ విల్ హెల్ప్ యూ. ఓకే, బాగా ఆయిలీ స్కాల్ప్ ఉంది ఆల్రెడీ అంటే ఇంకా ఆయిల్కి ఏం రోల్ ఉండదు అక్కడ. మీరు ఆయిల్ చేసినా కూడా ఏం రాదు. ఆల్రెడీ ఆయిలీ స్కాల్ప్ మీద ఇంకా ఆయిలీగా పెడితే ఇంకెక్కువ అవుతుంది తప్ప తక్కువ ఏం కాదు అది. సో ఈ ఫ్యూ థింగ్స్, కండిషనర్ వాడచ్చు. ఈవెన్ ఇఫ్ ఆయిలీగా ఉండి కొంచెం ఫ్రిజ్జీగా అనిపిస్తుంటే కండిషనర్స్ వాడితే దే కెన్ హెల్ప్ అనమాట. లైక్ హెడ్ బాత్ ఇలానే చేయాలి అన్నట్లు ఏమైనా ఉంటుందా? అట్లా ఏముండదు. మీరు పాయింట్ ఆఫ్ హెడ్ బాత్ ఇస్ టు క్లీన్ అవుట్ యువర్ స్కాల్ప్. సో మీకు సూటబుల్ షాంపూని వాడి స్కాల్ప్ క్లెన్స్ అయితే దట్ ఈస్ ద ఎండ్ గోల్ దానికి, అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఎఫెక్ట్ ఉండదు హెయిర్ వాష్తోని. ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట. సో మీరు హెడ్ బాత్ చేసినప్పుడు మీరు లైక్ హెయిర్ని ఇట్లా రివర్స్లో వేసి అలా చేయాలి, ఇలా చేయాలి అంటే దానికి కూడా ఒక ప్రొసీజర్ చెప్పారు. అప్పుడు అనుకున్నాను దీనికి కూడా ఉంటుందా అని. లేదు, అట్లా ఏం వర్క్ అవ్వదు. మీకు స్కాల్ప్ క్లెన్స్ అవ్వాలంతే. సో మీరు వెనకాల వేసి ముందర వేసి ఎట్లా చేసినా కూడా స్కాల్ప్ క్లీన్ అవుట్ అయితే చాలు, అంతే. దట్ ఈస్ ద ఎండ్ గోల్. ఓకే. అసలు జనరల్లీ మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ మోస్ట్ కామన్గా తీసుకొచ్చే కంప్లైంట్ ఏంటి? So most of them, uneven skin, pigmentation, acne, hair fall, these are the common things that people come for nowadays. Okay. And like ఏ ఏజ్ నుంచి వస్తారు మీ దగ్గరికి? నేను పిల్లల్ని కూడా చూస్తాను. సో పుట్టిన పిల్లల నుండి 80+ వరకు అన్ని రేంజ్లో వస్తారు. బట్ మోస్ట్ 80+? yes, some of the other issues, so they will come. But usually I would say 20 to 35 is the most common age group అనమాట. ఓకే. సో ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ మీరు ఒకటి చెప్పాలి, ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? స్కిన్ కేర్ ఓవర్ కాంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ డజన్ ప్రోడక్ట్స్ వాడితేనే రిజల్ట్ వస్తుందని లేదు. ఉన్న 4 ప్రోడక్ట్స్ కన్సిస్టెంట్గా వాడుతూ, ఉన్న 4 ప్రోడక్ట్స్ కరెక్ట్గా యూజ్ చేస్తూ, గుడ్ క్వాలిటీ స్టాండర్డ్ ప్రోడక్ట్స్ వాడుకుంటే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ స్కిన్. మీకు ఓవరాల్గా స్కిన్ అండ్ హెయిర్ వెల్బీయింగ్ కావాలంటే హ్యాబిట్స్ మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఐ కెనాట్ ఇంప్రెస్ దిస్ ఎనఫ్ బికాస్ మేము డైలీ చూస్తుంటాం కాబట్టి మాకు తెలుసు ఎంత ఇంపాక్ట్ అవుతుందో. అవుట్ సైడ్ ఫుడ్ వల్ల, ఆ ఫ్రైడ్ ఫుడ్ వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుందో చూస్తున్నాం. కాబట్టి ఇవి క్లీన్ అవుట్ చేసుకొని ఒక బేసిక్ రొటీన్ అన్న కరెక్ట్గా వాడుకుంటే మీకు లాంగ్ టర్మ్లో చాలా పే అవుట్ అవుతుంది అది. సో యూ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్. సో అవన్నీ కరెక్ట్గా చేసుకుంటే.
ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇట్లా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ స్కిన్ గురించి, హెయిర్ గురించి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.